ప్రభు శిష్యులు అనే ఈ శీర్షికలో మనం శిష్యుడైన ఫిలిప్పును గురించి అధ్యయనం చేస్తూ వస్తున్నాం. శిష్యులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రభు దగ్గరికి రావడం, ఇది ఎంతైనా ఆలోచింపదగినటువంటి విషయం. మొట్టమొదట వచ్చిన తానెవరో తెలియకుండా రహస్యంగా ఉన్న యోహాను గారి గురించి చూశాం. ప్రియుడైన యోహాను గురించి. యోహాను గారు ఎక్కడా తన పేరు రాసుకోలేదు. ప్రకటన గ్రంథంలోనే ఆయనే పుస్తకం రాశాడనడానికి రుజువు దొరుకుతుంది. ఆ తరువాత యోహానుతో పాటు మొదటి శిష్యుడిగా వచ్చిన ఆంద్రేయ, బాప్తిస్మిచ్చి యోహాను గారు చూపించగా వచ్చిన వారిద్దరు. ఇప్పుడు మూడవదిగా ప్రభు తానే పిలిచిన వ్యక్తి ఫిలిప్పు. ముగ్గురు మూడు విధాలుగా ప్రభు దగ్గరికి రావడం. మరుగ్గా ఉండి వచ్చినవాడు, మొట్టమొదటి శిష్యుడిగా నమోదైనవాడు, మొదట ప్రభు పిలువగా వచ్చినవాడు ఫిలిప్పు. వచ్చిన వ్యక్తి గలిలయకు వెళ్ళగోరి ఆయన అని రాసింది. ఫిలిప్పును కనుగొని అని రాసింది. నన్ను వెంబడించు అని అతనితో చెప్పెను అని. ప్రభు నన్ను వెంబడించు అనే మాట ఎంత స్పష్టంగా, ఎంత ఖచ్చితంగా చెప్పాడో ఇది ఆశ్చర్యం. ప్రభు చేత పిలువబడడం అనేది భాగ్యం. ప్రభు వెంట వెళ్ళడం అనేది ఆధిక్యత. ప్రభుతో కలిసి ఉండడం అనేది ధన్యత. ఫిలిప్పు వెళ్ళాడు. వెళ్ళినవాడు ఏం జరిగింది ఏమిటి అనే విషయం ఆయనతో ఒకరోజు బస చేసిన వారి దగ్గర రాయలేదు యోహాను గారు. పిలవగా వెళ్ళిన ఫిలిప్పు ప్రభువులో ఏం చూశాడో, ప్రభు మాట్లాడితే ఏం విన్నాడో కూడా రాయలే. ప్రభు యొక్క ప్రత్యక్షత లభించింది ఫిలిప్పుకి. ఆంద్రేయేమో మెస్సియాను కనుగొన్నాం అని చెప్తే, ఫిలిప్ అయితే ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తులను ఎవరిని గురించి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి అన్నాడు. ఎవరి వద్దకు ఎవరిని పంపాలి అనే దగ్గర ఆయనకు ప్రత్యేకమైన ప్రణాళిక ఉంటుంది. చాలా ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే, ఎంతో జ్ఞానం ఉన్నవారు ప్రభువును పరిచయం చేసిన మారని వ్యక్తి ఒక సామాన్యుడు ప్రభుని గురించి చెప్పిన దాన్ని బట్టి మారానని చెప్పిన విషయాలున్నాయి. ఏ వ్యక్తి మరో వ్యక్తిని మార్చలేడు. సాధ్యమయ్యే పని కాదు. ఒక వ్యక్తి మరో వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మార్చగలడా? అతని బ్రతుకును మార్చగలడా? అతని అలవాట్లు పోయేటట్టు చేయగలడా? అతని అంతరంగంలో శాంతి ఉండేటట్టు చేయగలడా? అయ్యే పని కాదు ఇది. కానీ మాట చెప్పడానికి ప్రభు ఎవరినైనా వాడుకోవచ్చు. ఆ వాడుకున్న వ్యక్తి సామాన్యుడవచ్చు, వాక్యం ఎరిగిన వాడవచ్చు, ప్రభు మాత్రమే తెలిసిన వాడై ఉండొచ్చు, వాక్యస్వరూపి అయిన ప్రభు యొక్క పరిస్థితులు పరిశోధించిన వాడు కూడా అయి ఉండొచ్చు. ఎవరైనా కావచ్చు.
ప్రభువు తన సాధనంగా ఫిలిప్పును వాడుకున్నాడు. నతనీయులు ప్రభువుని ఎలా నమ్ముకున్నాడో కూడా చూసాం మనం. కానీ ఇక్కడ ప్రత్యేకంగా వ్యక్తి పిలవగా వచ్చి ప్రభువుని నమ్ముకోవడం వేరును, ప్రభువు పిలవగా వచ్చి ప్రభువుని నమ్ముకోవడం వేరు. కొంతమందితో ప్రభువు నేరుగా మాట్లాడడం కూడా జరుగుతుందన్నమాట. ఒకరు ఇలా అన్నారు, నాకెవ్వరూ సువార్త చెప్పలేదండి అని. మరి మీరు ఎలా మారారు అని అంటే, ఓ రోజు ఎవరో నాకు ఒక కాగితం ఇచ్చారు అని ఒకరు, ఒకరోజు ఎవరో నాకు బైబిల్ ఇచ్చారని ఒకరు, ఒకరోజు నేను దూరంగా ఉండి ఒక్కడనే ఉన్నప్పుడు ఎవరో నాతో మాట్లాడారండి. ఆయన ఎవరని నేను అనుకున్నప్పుడు నేను ప్రభువుని అనే మాట నేను విన్నానని చెప్పిన వారు కూడా ఉన్నారు. ప్రభు ఎవరిని ఎలా దర్శిస్తారో మనకు తెలీదు, ఎవరిని ఎలా పిలుస్తారో మనకు తెలియదు. ప్రతిదానికి ఒక పడికట్టు రాయిని మనం పడికట్టలేం. ఫిలిప్పు వచ్చి మోషేయు ప్రవక్తలను ఎవరిని గురించి వ్రాసిరో అంటే, ఫిలిప్పుకి లేఖనాల మీద మంచి అవగాహన ఉందన్నమాట. యూదులందరికీ ఉంటుంది, ఇందులో అనుమానం లేదు. కానీ ఫిలిప్పు ధర్మశాస్త్రములోను మోషే ప్రవక్తలు వ్రాసిన గ్రంథాలన్నింటిని గురించి, అది మోషే ఉండొచ్చు, దావీదే ఉండొచ్చు, యెషయా ఉండొచ్చు, ఇర్మియా ఉండొచ్చు, యెహెజ్కేలు ఉండొచ్చు, దానియేలు ఉండొచ్చు, మలాకి అయినా ఉండొచ్చు, ఎవరైనా కావచ్చు. వీళ్ళందరూ రాసినటువంటి రాతలన్నింటిలో కనిపించిన ఒకే ఒక వ్యక్తి ఈయనే అని. అంటే లేఖన స్వరూపి అయిన ప్రభువుని మేము కనుక్కున్నాం. ప్రవచనాలన్నీ ఎవరిని చూపిస్తున్నాయో ఆయన్ని మేము తెలుసుకున్నాం అనే మాట. ఇది ఎంతైనా ఆధిక్యతే. దీన్ని ఇంతకాలం రీసెర్చ్ చేసి అకస్మాత్తుగా ఫలితం కళ్ళ ముందుకు వచ్చినప్పుడు ఏ వ్యక్తి అయినా ఎలా ఉంటాడో బహుశా ఫిలిప్ అలా అయిపోయి ఉంటాడు. ఇప్పుడు తన వలనే లేఖనాలను పరిశోధన చేసే వ్యక్తి వద్దకు అతడు వెళ్ళాడు. మనం కూడా మన వలనే మన స్వభావం కలిగిన వ్యక్తులు, మన వంటి ఆలోచన పరులు, మన సహపాలి భాగస్తులుగా ఉద్యోగంలో కానీ పనిలో కానీ ఉన్నవారు, చదువులో కానీ ఉన్నవారు, వారిని కలుసుకోవడానికి ప్రభువే అవకాశం ఇస్తారు. వారితో మాట్లాడే అవకాశం ఆధిక్యత ఇస్తారు. అలా ఆ ఆధిక్యత పొందినవాడు ఫిలిప్పు. అతడు ప్రభు వెళ్ళి పిలవమన్నాడా? ఆంధ్రీతో చెప్పాడా? ఫిలిప్తో చెప్పాడా? రాయలేదు. కానీ ఒక మంచి వైద్యుడిని కనుక్కున్న తరువాత, అతని వైద్యం మనకు అందాక ఆ వైద్యుడిని ఎంతమందికి పరిచయం చేస్తాం కదా? ఓ మంచి ఇన్స్ట్రుమెంట్ మనకు దొరికినప్పుడు ఆరోగ్యపరమైంది ఎంతమందికి పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తాం? ఏ లాభాపేక్ష ఉంటుంది అందులో? పలానా వైద్యుడిని పరిచయం చేసినందువల్ల మనకు వచ్చే లాభం ఏమిటి? పలానా వస్తువును పరిచయం చేయటం వల్ల వచ్చిన లాభం ఏమిటి? ఇందులో లాభాపేక్ష కలిగి ఏ వ్యక్తి సువార్త పరిచర్య చేయడు. సువార్త పరిచర్య చేసేవాడు ఎవడు ఎన్నికల్లో నిలబడ్డో మీ ఇంటి దగ్గరికి వచ్చి చేతులు చాపి డబ్బులు ఇమ్మని అడగడు. ఇది పరలోకం ఒక వ్యక్తి అంతరంగంలో ఉంచినటువంటి భారం అంతే.
నశిస్తున్న ఆత్మల ఎడల కలుగు చేసే బాధ్యత అది. బయలుదేరి నతనీయేలు దగ్గరికి వచ్చాడు. నతనీయేలు అభిప్రాయాల యొక్క ఆధీనంలో ఉన్నాడు, మొదటిగా. రెండవదిగా, ఇప్పుడున్న పరిస్థితులన్నీ చూసి అయోమయంలో ఉన్నాడు. మూడవదిగా, అతన్ని వెంటాడుతున్న అనుమానంలో ఉన్నాడు. సందేహం అనండి, అనుమానం అనండి, కుడియడంగా. అభిప్రాయం యొక్క ఆధీనంలో ఉన్నవాడు, పరిస్థితుల యొక్క ప్రభావం క్రిందకు పోయినవాడు, అయోమయంలోనికి వెళ్ళినవాడు, ఏర్పరచుకున్న అభిప్రాయం వల్ల వచ్చిన అనుమానం క్రింద ఉన్నవాడు, ఈ మూడంతలు ఉన్న వ్యక్తి దగ్గరికి వచ్చాడు ఫిలిప్పు. వాస్తవానికి అభిప్రాయం ఏర్పడడానికి చాలా కారణాలు ఉంటాయి. వినటం వల్ల మన అంతరంగం హేతుబద్ధమైన ఆలోచన, అవునా కాదా అనే ఆలోచనలు, వీటన్నింటి తరువాత మనం ఒక కంక్లూషన్కి వస్తాం, ఒక ఆలోచన ముగింపునకు వస్తాం. అది అభిప్రాయంగా మారుతుంది. ఆ అభిప్రాయం ఏర్పడిన తరువాత ఒకవేళ ఆయనే అయ్యుంటే, మరి ఇప్పుడు ఈ అంజూరపు చెట్టు కింద నేనున్నాను, ఈ అంజూరపు చెట్టు పండు నేను తినే అవకాశం ఎంత? నా మీద పరిపాలనగా ఉన్నటువంటి పరాయి వారు తింటున్న పరిస్థితి ఎంత? నేను స్వేచ్ఛగా లేను కదా, పరుల ఆధీనంలో నేనున్నాను కదా. ఆయనే అయితే ఎవరిని గురించి వింటున్నామో ఆయన అయితే మమ్మల్ని విడిపించాలి కదా. ఆయన అయ్యుండడేమో. ఆయన ఉంటుంది నజరేతులో కదా. అంటే ఆయన బెత్లెహేములో పుట్టాడు. ఆ సంగతి ఎవరికి తెలుసు? దేవదూతలకు తెలుసు, రాజుకు తెలుసు, జ్ఞానులకు తెలుసు, గొర్రెల కాపర్లకు తెలుసు, అంతే. కానీ ఈ 30 సంవత్సరాల కాలంలో అవన్నీ మరుగున పడిపోయిన సంగతులు. ఆయన సామాన్యంగా వడ్రంగం పని చేసుకుంటున్నాడు. ఆయన వడ్రంగం పని, కుటుంబాన్ని పోషిస్తున్నాడు. 30 సంవత్సరాలు నిండగానే పరిచర్యలోనికి అడుగుపెట్టాడు. ఈ 30 సంవత్సరాల కాలం మౌనం, ఆయన గురించిన సమాచారం ఏదీ లేదు. కానీ ఇప్పుడు కొద్ది కాలంలోనే ఆయన సమాచారం దహిస్తున్నటువంటి అగ్నిలాగా, దావాలనల్లాగా ఆ దేశం అంతా ప్రచారం అవటం మొదలుపెట్టింది. అలాంటి సమయంలో ఈయనేనా? ఈయన కాదేమో. ఈయన అయితే బెత్లెహేము వాడై ఉండాలి కదా. మరి నజరేతులు ఎందుకుంటున్నాడు ఈయన? ఈ ఆలోచన సందేహానికి కారణం తావిచ్చింది. అక్కడికి ఫిలిప్ వచ్చాడు. ఫిలిప్ వచ్చి ఈ మాట చెప్పగానే, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని చెప్పాడు. యోసేపు కుమారుడైన అంటే నీకు తెలుసు కదా, వడ్రంగం చేస్తుంటాడు ఆయన, వాళ్ళ నాన్న. అంటే ప్రభు జననం వద్ద
చట్టబద్ధంగా తండ్రిగా నమోదైన వాడెవరు? యోసేపేగా. జనసంఖ్య రాసినప్పుడు మరియా కుమారుడుగా ఆయన, యోసేపు కుమారుడుగా ఆయన లిఖించబడ్డాడు. ఆయన జననం ఒక మిస్టరీ, ఆయన జీవితం ఒక మిస్టరీ, ఆయన మరణం ఓ మిస్టరీ, ఆయన పునరుద్ధానం కూడా ఓ మర్మం, అంతే. అందుకని కొలసీ పత్రిక రాస్తూ పౌలు గారు ప్రభు యొక్క దైవత్వాన్ని నిరాకరించిన వాడు ఒకప్పుడు అంటాడు 2వ అధ్యాయంలో, దేవుని మర్మమై ఉన్న క్రీస్తు అన్నాడు. క్రీస్తు ఎవరో కాదు, ద మిస్టరీ ఆఫ్ గాడ్ అని. యోసేపు కుమారుడైన నజరేయుడైన యేసు అన్నాడు. నజరేయుడు అనే మాట ఎందుకన్నాడు అంటే, ఆ నజరేతును గురించిన సందేహమే నతనయేలులో ఉంది. అంటే ప్రభు ఎలా మాట్లాడతారు? సూటిగా మన ఆలోచన ఎక్కడ పట్టేసిందో మనల్ని, అక్కడే మనతో మాట్లాడతారు ఆయన. ఆలోచన యొక్క బందికానాలో నుంచి బయటకు తెచ్చేవాడు ఆయన. అనుమానం యొక్క బందికానాలోంచి బయటకు తెచ్చేవాడు ఆయన. అలా అద్భుతంగా వెలుపలకు తేగలిగిన ప్రభు అన్నారు, చెప్పించారు ఫిలిప్పుతో. అంటే ఆత్మ ద్వారా మాటలు చెప్తున్నాను నేను. ఏ వ్యక్తి అయినా వాక్యం ప్రకటిస్తున్నప్పుడు నా జ్ఞానాన్ని బట్టి ప్రకటిస్తున్నాను, నా తెలివితేటలు బట్టి ప్రకటిస్తున్నాను కాదు. దేవుని కృప వల్ల, ఆయన ఆత్మ వల్ల, ఆయన నింపుదల వల్ల మాత్రమే మాట్లాడగలుగుతున్నాం, లేకపోతే మన వల్ల కాదు. అందుకనే ఆయన మాట్లాడిస్తున్నారనే పదం వాడతాం. నజరేయుడు అనే మాట పలకడానికి గల కారణం ఏమిటంటే, డైరెక్ట్గా నతానీయులు అంతరంగాన్ని ఒక బాణం అంటే శరఘాతం తగిలినట్టు బాణం వెళ్ళి ఖచ్చితంగా లక్ష్యానికి తగిలింది. ఇప్పుడు ఆలోచించండి, మన ఊహకు అందదేమో. వెంటనే నతనీయులు నజరేతు నుంచి మంచిది ఏదైనా రాగలదా అన్నాడు. తన అంతరంగంలో ఉన్న ఆలోచన అదే కదా. అదే మాట ఫిలిప్పు నోట వినపడింది కదా. నజరేతు అనే పదం ఫిలిప్పు పలికాడు, నజరేతులోంచి మంచిది వస్తుందా అని నతనీయులు అన్నాడు. అంటే నజరేతులో నుంచి మంచిదేది రాదు అని లేఖనంలో ఎక్కడా లేదు, ఎక్కడా లేదు. వాళ్ళు కూడా అంటారు గమలీయేలుతో, నువ్వు వెళ్ళి చూడు, నజరేతు నుంచి ఒక ప్రవక్త అయినా వచ్చాడా అంటారు. ఇది ఆలోచన. కానీ ఆ గలిలయ ప్రాంతంలో సూర్యోదయాన్ని, నీతి సూర్యోదయాన్ని మరణఛాయలో ఉన్నవారు చూస్తారని, జీవంగల దేవుని యొక్క సూర్యోదయాన్ని వారు చూస్తారన్న లేఖనం వాళ్ళ కనులకు మరుగైంది. అందుచేతనే ఆ సందేహం నతనీయులలో మిగిలిపోయింది. ఆ అనుమానానికి అతడు బందీ అయ్యాడు. అప్పుడు నతనీయులు అడిగిన ప్రశ్నకు ఫిలిప్ ఇచ్చిన జవాబు నిజంగా ఆశ్చర్యం, నిజంగా ఆశ్చర్యం. ఎందుకు ఆశ్చర్యం అంటున్నానంటే, దానికి ఒక రీజన్ ఉంది. మీరు చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయంలో 39వ వచనం చూస్తే, ఆంద్రేయ మరుగ్గా ఉన్నటువంటి శిష్యుడు అంటే యోహాను గారు, రబ్బీ నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు అన్నప్పుడు ప్రభు అన్న మాట వచ్చి చూడుడి. అది కదా యోహాను సువార్త 1వ అధ్యాయం 39వ వచనం.
నేను సాహసించి ఒక మాట చెప్పునా, సువార్త అంటే ప్రభు నోటి నుండి వచ్చిన మాటకు మనం ప్రతిధ్వని కావడం అంతే. ఏది ప్రభు నోటి నుండి వచ్చిందో అదే మాట ఫిలిప్పు నోటి నుంచి వచ్చింది. ఇది ఆత్మకార్యమే కదా. వచ్చి చూడండి. చాలాసార్లు అనుచితంగా మాట్లాడిన వారితో వాగ్వివాదం పెట్టుకోవడం, సందేహపడేవారితో మనమేదో తర్కజ్ఞానం ఎరిగిన వారమని, తర్కశాస్త్రం చదువుకున్నామన్నట్టుగా వాళ్లతో పోటీపడి మాట్లాడడం, ఇవేవి వ్యక్తుల్ని మార్చవు. అంటే ఇవేవి వ్యక్తుల్లో ప్రత్యక్షతను తీసుకుని రాలేవు, అరుదుగా తప్ప. ఆలోచించండి మీరు. మార్పు అనేదానికి 3 అద్భుతమైన లేఖనాలు కనపడతాయి. తండ్రి ఆకర్షించనిది ఏ ఒక్కడు నా వద్దకు రాడు అన్నాడు. 2, పరిశుద్ధాత్ముడు ఒప్పించనిదే ఎవడు ఒప్పుకోడు అన్నాడు. 3, ఆయన అంగీకరించి తన రక్తం చేత శుద్ధి చేయకపోతే ఎవడు పరిశుద్ధుడు కాలేడు. ఆయన వాక్య బీజం మొలకపోతే ఎవడు పరిశుద్ధుడు కాలేడు. ఈ 3 అంతల కార్యం జరగాలి అన్నప్పుడు ప్రభు చెప్పాడు వచ్చి చూడండి అని. ఇప్పుడు ఫిలిప్పు చెప్తున్నాడు వచ్చి చూడండి అని. ఈ వచ్చి చూడండి అన్న మాట ఒక అద్భుతమైన పరిష్కారం. అనుమానించేవారికి, ప్రీఆక్యుపైడ్ థాట్లో ఉన్నవారికి, అంటే పురాతనంగా ఏర్పరచబడిన అభిప్రాయాలను తమ అభిప్రాయంగా మార్చుకున్న వారికి, పరిస్థితుల మధ్యలో అయోమయం పాలైన వారికి, అంగీకరించాలని ఉన్నా అంగీకరించడానికి మనసు లేని వారికి చెప్తున్నటువంటి పరిష్కారం ఏమిటి అంటే వచ్చి చూడండి, వచ్చి చూడండి. కమ్ అండ్ సీ. బలవంతంగా ఎవరిని తేలేము. వాళ్ళు విధేయత చూపించి వస్తే, చూస్తే అప్పుడు ప్రభు ఎవరో తెలుస్తుందంతే. రాకుండా, చూడకుండా ఏ వ్యక్తి ప్రభువుని అంగీకరించలేడు. ఏ వ్యక్తి ప్రభువుని స్వీకరించనూ లేడు. వచ్చి చూడు అనే పదం, వచ్చి చూడు. ఇంతెందుకండి, ఒక ఆయన ఇలా అన్నాడు, బ్రదర్ మీరు రండి వినండి, వచ్చి వినండి మీకే అర్థమవుతుంది అన్నాడు. చాలామంది విన్నాను ఎల్లవయ్యా అన్నాడు ఇతను. సరే, చాలామంది ఉన్నారు కదా, ఈ మాటలు కూడా ఒకసారి వినండి. వాస్తవానికి ఆ వ్యక్తి వచ్చాడు, వారితో కొద్దిసేపు కూర్చున్నాడు. కూర్చుని వెళ్ళిపోయేటప్పుడు ఆ సేవకుడు చిన్న ప్రార్థన చేశాడు. వెళ్ళిపోయాక ఎవరైతే వచ్చి విను అన్నాడో ఆ వ్యక్తితో ఈ వ్యక్తి అన్నాడు, ఏమోరా నువ్వు చెప్తే నేను అన్నాను కానీ వచ్చి కూర్చుంటే అబ్బా ఎంత ప్రశాంతంగా ఉందోరా మనసు, మళ్ళా రావాలనిపించింది. అరే, కొద్దిసేపు ఓ 10 నిమిషాలు సహవాసం చేస్తేనే ప్రశాంతత అనిపించి మళ్ళా ఈ స్థలానికి రావాలని
మళ్ళీ ఈ సహవాసంలో ఉండాలి అని అనిపిస్తే వచ్చి ప్రభువుని చూస్తే, వెలుగైన ప్రభువును చూస్తే, జీవమైన ప్రభువును చూస్తే, ప్రేమాస్వరూపి అయిన ప్రభువును చూస్తే, కనికర స్వరూపి అయిన ప్రభువును చూస్తే, మహిమా స్వరూపి అయిన ప్రభువును చూస్తే, ఏ వ్యక్తి అయితే మాత్రం ఆయన తన జీవితంలోనికి ఆహ్వానించుకొని ఉంటాడు? ఏ వ్యక్తి ఆయన నిరాకరిస్తాడు? కేవలం అన్నీ ఎరిగి అహంకారం చేత పట్టబడిన, అహంకారంలో ఉన్న అపవాది తప్ప, వాని చేత పూర్తిగా ఆవేశించబడి దేవునికి విరోధులైన రక్షించబడే అవకాశం ఉంది. కానీ కృపను తోసివేసుకునేవారు వారు రాలేరు, వారు చూడలేరు. ఈ కారణం చేతనే వారు నిత్య జీవాన్ని కోల్పోతారు. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, నీ శిష్యుడు ఫిలిప్పు గారిని గురించి కొన్ని మాటలు చెప్పుకోవడానికి కృపనిచ్చారు. తిరిగి మరలా మరోసారి వారి గురించి ధ్యానం చేయడానికి సాయం చేయండి. మా వంతు మేము ఇతరులతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోకుండాను, మా జ్ఞానం చొప్పున ఇతరులకు జవాబు ఇవ్వాలని ప్రయత్నించకుండాను, వచ్చి చూడుమని మీరు పలికిన మాటనే మేము పలకడానికి, మేము మరుగై మిమ్మల్ని మాత్రమే, మీ మాటను మాత్రమే వినిపించడానికి సాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం నాడు ఉదయం 9:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం.